హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనము వాటిని ఆన్లో పెట్టుకొని కొంచెము వెయిట్ చేసుకోవాలండి. దీనికి ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మనకి కొంచెం మీగడ అనేది ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి స్మూత్గా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. దీన్ని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఈ విధంగా కలుపుకుంటూ మనము అడగట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. పాలని ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి సరిపడే షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది మీరు మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ కూడా మెల్ట్ అయ్యే వరకు మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం దాన్ని బాగా తిప్పుతూ మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, బియ్య పిండి తీసుకొని దాంట్లోకి చల్లటి పాలను కలుపుకొని ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని మనము వేడవుతున్న పాలలో ముందుగానే మరిగించుకుంటున్న పాలలోకి వేసేసుకొని పాలను కూడా కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు అడుగంటిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనమైతే మిక్స్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలండి, ఆపకూడదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండి కొంచెం ఉడికే వరకు ఒక 5 మినిట్స్ అలా బియ్య పిండిని మిక్స్ చేసుకున్నాం కదా, అది ఉడికే వరకు పాలను కూడా మరిగించుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మామిడి పండు తీసుకున్నాను, ఇది బెంగన్పల్లి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, స్వీట్గా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని పూర్తిగా పీల్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా పల్పులాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని హై స్పీడ్ మీద బ్లెండ్ చేసేసుకోవాలండి. ఒక 1-2 మినిట్స్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లకి ఏదైనా ఒకటి తీసేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 2 అవర్స్ మనము ఫ్రీజర్లో పెట్టేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనకు కొంచెము మిక్చర్ అనేది ఈ విధంగా థిక్గా అయిపోతుందండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. ఇందులోనే వేసేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న జార్లకి వేసేసుకొని మళ్ళీ ఒక హై స్పీడ్ మీద ఒక 1-2 మినిట్స్ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది, బయటలాగా వస్తుందండి. సో మిక్సింగ్ అనేది కంపల్సరీ 2 టైమ్స్ బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము దాంట్లోకి హాఫ్ మిగడ వేసుకుంటున్నానండి. ఇది పాల మీద మనకు వచ్చే పాల మీద మీగడ అండి. అలా వేసేసుకొని హై స్పీడ్ మీద 1-2 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది, చాలా పఫీగా ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్ కూడా ఈ విధంగా రావడం వల్ల చాలా స్మూత్గా ఉంటుందండి, బయట దానిలాగానే. సో మళ్ళీ అదే కంటైనర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనము ఫ్రీజర్లో 8-12 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ ఈవినింగ్ చేసేసుకొని ఓవర్ నైట్ అయినా కానీ పెట్టేసుకోవచ్చండి. సో మినిమమ్ 8-12 అవర్స్ అనేది చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసేసుకోవాలి. మనకు 12 అవర్స్ అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. నేను పైన కొంచెం గార్నిషింగ్ కొరకు అన్నట్టుగా బాదంని తీసేసుకొని కొంచెం గ్రేట్ చేసి వేసేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అండి అది. సో తర్వాత మనము 4 పక్కల ప్రెస్ చేసేసుకుంటే అది మనకు ఈజీగా ఐస్ క్రీమ్ అనేది బాక్స్ నుంచి ఈజీగా వస్తుంది. ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి.
లేదా బాటిల్ వాటర్లో కానీ ఒక 1 మినిట్ పెట్టేసుకున్న వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని ఎలా వచ్చిందో చూద్దాము. ఫ్రెండ్స్, ఈజీగా మనము ఇంట్లోనే హెల్తీగా పిల్లలకు చేసి పెట్టవచ్చు. ఈ సమ్మర్లో మనకి సీజనబుల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్స్ రూపకంగా. తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.